డైరెక్ట్‌గా ఇరాన్, అమెరికా చర్చించట్లేదు. కానీ అమెరికా ప్రతిపాదనల్ని ఇరాన్ దగ్గరికి టర్కీ మోసుకెళ్తుంది. టర్కీకి ఆ పేరు ఎక్కడొస్తుందో అనేసి పాకిస్తాన్ తన పేరు ఇరికించుకోవాలని మా దేశంలో చర్చలు అంటూ టర్కీ వాళ్ళని కూడా పిలిచింది. టర్కీ, సౌదీ అరేబియా అట్లాగే ఈజిప్ట్ వాళ్ళని నిన్న పిలిచింది. కానీ ఇరాన్ అసలు మేము పాకిస్తాన్‌తో చర్చించే ప్రసక్తే లేదు. పాకిస్తాన్‌లో చర్చలకు మాకు సంబంధం లేదని తేల్చి చెప్పడంతో ఆ 3 దేశాలోళ్ళని పిలిచిందేంటి, ఇరాన్ మా దగ్గరకొస్తోందని చెప్పి పిలిచింది. ఇరాన్ మేము రావట్లేదు పొమ్మనమంది. మాకసలు సంబంధం లేదని చెప్పింది. అది అమెరికా ఆడుతున్న నాటకం అని చెప్పింది. దాంతో ఆ 3 దేశాల ప్రతినిధులు వెళ్ళిపోయారు. పాకిస్తాన్‌కి పరాభవం మిగిలింది. ఇదే సందర్భంలో అమెరికా పంపించిన 15 ప్రతిపాదనలు కూడా పరమ చెత్త అని అభివర్ణించింది ఇరాను. అదే సమయంలో ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చల్లో మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు మా దగ్గరకు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటి మాటికి మారుతోంది. మధ్యవర్తిత్వం మీద అమెరికా పిల్లి మొగ్గలేస్తోంది. మేము మాత్రం ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే, కానీ అసలు పోరు మొదలుపెట్టిందే అమెరికా. ఇది నిన్న తాజాగా ఇరాన్ చేసినటువంటి వ్యాఖ్యలు.